హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ గణేష్ దగ్గరకు ఉన్నాము. ఈరోజు వచ్చేసి మనకు పెయింటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీకు పూర్తి అప్డేట్స్ అందిస్తాను. మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ఈరోజు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నాం. పెయింటింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. పెయింటర్స్ పెయింట్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు శ్రీనివాస కళ్యాణ మండపము లోపల బ్యాక్గ్రౌండ్ అయితే పెయింట్ అయిపోయింది. మనకు ఇక్కడ వచ్చేసి ఈ వేరే కలర్ వైట్ కలర్ పెయింట్ కాకుండా ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్ గణేశునికి కూడా పూర్తిగా పెయింట్ వేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనకు పొద్దున్నే ఇక్కడ వినాయకునికి పూజ అయితే పెయింటింగ్ వేయడం జరిగింది. మనకు బాలరామునికి చూసుకున్నట్లయితే కూడా పూర్తిగా మట్టితో కానీ ఫినిషింగ్ అయిపోయింది. ఈరోజు వచ్చేసి మనకు వినాయకునికి పాదాలకు పెయింట్ వేశారు. ఇక్కడ పూజ జరిగింది. పూజ జరిగిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి మొత్తం పూర్తిగా స్టార్ట్ చేశారు అన్నట్టు. వినాయకుని మనం చూసుకున్నట్లయితే పాదాలకు ఫస్ట్ పెయింట్ వేసి స్టార్ట్ చేశారు. వినాయకుని దగ్గర వినాయకుని వాహనము ఎలక వచ్చేసి మనకు వినాయకునికి ఎడమ వైపున చూసుకున్నట్లయితే రాహు కేతు ఇద్దరు దేవస్థానంలో పొద్దున్నే పూజ చేసి గుమ్మడికాయ కూడా కొట్టి పెట్టారు. ఇక్కడ ఇది రాహుకేతు దేవత. రాహుకేతు ఇద్దరు దేవతలు. మనకు రాముని బాలరాముని ఉంది కాబట్టి అయోధ్యలో ఏదో ఉందో మనకు దేవతలు చూసుకున్నట్లయితే మట్టితో కానీ ఆంజనేయ స్వామి ఒక్కొక్క దేవత కానీ ఇదే డిజైన్ చేశారు మట్టితో. సింహం కావాలి. మనకు చూసుకున్నట్లయితే వినాయకుని దగ్గరలో లోనికైతే ఎవరిని రానివ్వట్లేదు. మనకు శివపార్వతుల కళ్యాణ మండపంలో వచ్చేసి పెయింటింగ్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్ వేసారు. ఇంకా ఇక్కడ లోపల దేవతలకైతే వేయడం స్టార్ట్ చేయలేరు అన్నట్టు.